హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే నేను మా ఊర్లో ఉన్న విష్ణాలయానికి వచ్చేసాను. చూసేయండి మీరు కూడా. విష్ణాలయం, మా ఊర్లో విష్ణాలయం శివాలయం రెండూ ఉన్నాయి. ప్రతి ఊర్లోనూ విష్ణాలయం శివాలయం రెండూ ఉంటాయి, నాకు తెలుసు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఒక పెద్ద కోరిక కోరుకోవడానికి వచ్చాను. కానీ ఆ పెద్ద కోరిక తీర్చను, నేను ఇచ్చేదే ఇస్తాను, నువ్వు తీసుకో అన్నాడు. తీసుకున్నాను అనుకో. కానీ నా ప్రయత్నం చెయ్యాలని గుడికి వచ్చాను. ఫస్ట్ గుడికి వచ్చాను, తర్వాత ఏం చేశాను అన్నది చెప్తాను తర్వాతే. తర్వాత ఇది శ్రీ రామానుచార్యుల వారి టెంపుల్. ఇక్కడికి వచ్చాము, గంట కొడతామన్నమాట. మీరు కూడా నోటిఫికేషన్ వస్తాయి గట్టిగా, అలా నేను కొట్టాను చూడండి, అలా కొట్టండి, గంట నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ నెక్స్ట్ ఇది ఈ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంది, ఎవరైనా అటు వెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి అని పెట్టాను. ఇది పక్కనే శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి టెంపుల్, చాలా బాగుంటుంది. ఇది కూడా దండం పెట్టుకుని గంట కొట్టాను. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతే సడన్గా గుర్తొచ్చింది ఫ్లవర్, తీసుకున్నమాట. అది గుర్తొస్తే మరి వదిలేం కదా, వెళ్ళి గుచ్చారే అని చూసుకుని ఒక ఫ్లవర్ తీసుకున్నమాట. ఆ ఫ్లవర్ తీసుకుని పెట్టుకుని వెళ్తున్నాము. ఈ ప్లాంట్స్, ఈ స్వామివారికి పూజ చేసి పువ్వులు ఇక్కడి నుంచే కోస్తారేమో అనుకుంటే ఇవి మళ్ళీ చూపిస్తున్నాను. అన్నీ ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. అందులో గోరింటాకు మొక్క కూడా ఉంది. మనకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు వీక్లీ పెట్టుకుంటాను నేను గోరింటాకు అంటే. అదిగో గోరింటాకు. ఇవన్నీ చూపించాలి కదా. తర్వాత తులసి మొక్క లేనిదే టెంపుల్ లేదు కదా. ఎంట్రన్స్ మా స్వామివారి గుడి సూపర్ ఉంటుంది. పంతులు గారు నేనే అనుకుంటే నాకంటే లేట్గా వస్తున్నారు పంతులు గారు, ఏంటండి మీరు. తర్వాత ఇదిగా ఎంట్రన్స్ చూపిందామని కొంచెం కిందకి దిగాను. ఎంట్రన్స్ అన్నమాట, ఇది సూపర్ ఉంటుంది గుడి అయితే మాత్రం. తర్వాత లాన్ చూపిందాం కదా, లాన్ తీసాను వీడియో. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా గురువు గారు జయ విజయ అనుకుంటా, వీళ్ళిద్దరూ ద్వారపాలకులు విష్ణాలయంలో ఉంటారు, ప్రతి విష్ణాలయంలో. రిగో చూసేయండి మా గురువు గారు. హలో గురువు గారు, బాగున్నారా? నా కోరిక మాత్రం మీరు తీర్చలేదు, పోనీలే ఏమనుకోవట్లేదు నేను. తర్వాత పక్కన అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి కూడా హాయ్ చెప్పేద్దామా? హాయ్ చెప్పేశాను. అమ్మవారు వచ్చారు. తర్వాత ఈ పక్కన ఇంకో అమ్మవారు ఉన్నారు, గోదాదేవి అనుకుంటా అమ్మవారు. అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాక స్వామివారి వాహనాలు అవన్నీ చూసారా. ఆ వయసులో ఆవిడ ఎలా పూజ చేస్తున్నారో, మనం ఆ వయసులో మంచం కూడా దిగమేమో, ఇప్పుడే దిగట్లేదు ఆ వయసులోనా ఇంకానే, అబ్బా ఆవుదు అసలే. తర్వాత గుడి చూపిందాం కదా అని గుడి అంతా చూపిస్తున్నాను. తర్వాత మనం వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయి అలా వెళ్ళిపోతున్నాను, కిందంతా టైల్స్ అంతా చూసేయండి అన్నమాట. దక్షిణ వేయడానికి అనేసి పర్సులో డబ్బులు తీస్తూ వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఎడిటింగ్ ఎందుకులే ఇంకా మళ్ళీ అది ఇది ఎందుకనేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. చూసేయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత దక్షిణం వేసేసాం. తర్వాత మళ్ళీ బామ్మగారిని చూపించాను. తర్వాత బామ్మగారు నాకు వింతగా అనిపించారు, ఎందుకంటే చాలా శ్రద్ధగా పూజ చేస్తున్నారు అన్నమాట. ఇంత ఈ వయసులో కూడా ఇంతలా పూజ చేస్తున్నారంటే గ్రేట్ కదా. నేను ఈ వయసులోనే మంచం దిగట్లేదు, ఇంకా వయసు వచ్చేసరికి ఇంకా అస్సలు దిగనేమో, ఉండనో కూడా తెలియదు అనుకో. అదిగో మా రెండో గురువు గారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై శ్రీరామ్. హనుమంతుల వారు విష్ణాలయానికి ఎదుర్కొంటా హనుమంతుల వారి గుడి. తర్వాత మనం గంట కొడతాం చూడండి, మళ్ళీ ఇంకోసారి కట్టలేదు అనుకుంటారని 3వ గంట కూడా కొట్టేసాం. అంతే, ఇదే మా గుడి. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.